ఓం శ్రీ మాతృ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి పండ్లు ఇవి వచ్చేసి ఈత పండ్లు అని పిలుస్తారు వీటిని. ఇందులో 2-3 రకాలుగా చిన్నగా పెద్దగా ఉంటాయి. ఇవి ఖర్జూర పండ్లు ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఈ చెట్టు కూడా, ఈత చెట్టు కూడా అదే విధంగా చెట్టు అనేది ఉంటుంది. మరి ఈ యొక్క పండ్లను కనుక తింటే మనకు వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అంటే ఇమ్యూనిటీ పవర్, స్ట్రెంత్, బలం అనేది ఇలా కలుగుతుంది. వీటిని ఖర్జూరాలుగా ఎండించుకొని కూడా మనం తినొచ్చు. కానీ ఖర్జూర పండ్లు వేరు, ఇవి వేరు. మరి దీని యొక్క కళ్ళు కనుక మనం ఎక్కువ కనుక తాగినట్టయితే, కళ్ళు అంటే వారానికి 2 వారాలకు ఒకసారి ఈత కళ్ళని తాగుతుంటే కిడ్నీ స్టోన్స్ అనేవి తయారు కావు. ఒకవేళ తయారైన కిడ్నీ స్టోన్స్ కూడా మూత్రంలో పడిపోతుంది. ఇది వాస్తవానికి మన పెద్దలు ఎప్పటి నుంచో వాడుతున్నారు ఈత కళ్ళు అనేది. ఈత కళ్ళు తాగడం వల్ల మనిషికి శరీరానికి చలవ చేస్తుంది. అరికాళ్ళ మంటలు, తల తిప్పడము, ఈ విధంగా మంచి నీరు తాగండి పొద్దున పోయి. ఈత చెట్ల యొక్క కళ్ళు అనేది పొద్దున లేవగానే ఒక 3 గ్లాసులు కానీ 2 గ్లాసులు కనుక తాగినట్టయితే మంచి శరీరము గ్రోత్, అంటే ముఖం కూడా మంచి నీట్గా తయారవుతుంది ఈత కళ్ళు తాగడం వల్ల. అయితే కళ్ళు తాగితే ఎలాంటి శక్తి అయితే వస్తుందో, మరి ఈ ఈత పండ్లు కూడా తింటే అలాంటి శక్తి అనేది వస్తుంది. కానీ ఈత కళ్ళు తాగితే కొద్దిగా మత్తు వస్తుంది, కానీ వీటికి మత్తు అనేది ఎక్కువ రాదు. కానీ శరీరం మాత్రం గ్రోత్, అంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇది వాస్తవానికి ఒక 10 మందికి పంచాలని పెద్దలు ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళకో పిడికడు తీసుకెళ్ళి పెట్టాలని. అంటే వారు తింటారు పెద్ద మనుషులు. ఈ చెట్లకాడికి ఎట్లాగో రాలేదు కాబట్టి మనమే వారికి తీసుకెళ్ళి మనిషి గుప్పడని పెడితే మంచిగా తిని సంతోషపడి మనకు ఆశీర్వాదం ఇస్తారు వాళ్ళు. మరి మీరు కూడా వీటిని తీసుకెళ్ళి అందరికి పెట్టండి. లేదంటే ఎక్కడైనా అక్కడక్కడ అమ్మే కాడ దొరుకుతుంటాయి. ఇలాంటి కొనుక్కొని తినండి. సీజన్ వారిగా మాత్రం దొరుకుతాయి. ఇవి ఎప్పుడు ఏ కాలం పడితే ఆ కాలం దొరుకుతాయి. వీటిని కింద పడితే కోతులు కూడా ప్రేమతోటి ఎక్కువగా తింటాయి వీటిని. మరి ఈ పండ్లు అయితే కొన్ని నేను దులుపుతున్నా చూడండి. ఇగో అంటే ఇట్లా, అంటే ఇగో పండినాక ఈ విధంగా మనకు మంచిగా ఇట్లా తేలిగ్గా ఒక సంచి కూడా ఒక 10 నిమిషాల నుంచి 1 గంట లోపలనే మనం సంచడు పండ్లు అనేది తయారు చేసుకోవచ్చు. వీటిని మనము కింది లెవెల్నే ఉంటాయి, భూమికి ఒక 3 ఫీట్లు 4 ఫీట్లు లోపలనే ఉంటాయి. కానీ ఇలాంటి పండ్లు మాత్రం ప్రతి ఒక్కరూ తిని ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము. ధన్యవాదములు.